అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 5 సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇలాంటి చేష్టలను సహించబోమని హెచ్చరించారు. సభలో గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. టీడీపీ సభ్యుల వ్యవహారం ఎథిక్స్ కమిటీకి చేరింది. సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించే అవకాశం ఉంది. రాక్షసుడు ఒకడున్నాడు అధ్యక్ష. మీరెందుకు సస్పెండ్ అవరు? మీరెందుకు యాక్టివ్గా ఉండరు? మీరెందుకు స్పీకర్ చైర్లో కూర్చోరు? మీరెందుకు విజిల్స్ చేయరు? మీరెందుకు చిరతలు కొట్టరు? ఏదో ఒకటి చేసి సస్పెండ్ అయ్యి బయటికి రండి. మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు, మిమ్మల్ని ఎందుకు చేయట్లేదని వాళ్ళకి క్లాసులు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు పూర్తిగా మైండ్ చెడిపోయింది అధ్యక్ష. అల్జిమర్స్ జబ్బుతో విపరీతంగా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక సారాకి ఒక పేరు పెట్టారు అధ్యక్ష. దాని పేరు మీకు కూడా గుర్తుంటది, వారిని వాహిని అని చెప్పి. సారాని మా చిన్నప్పుడు ఎప్పుడు సారా ప్యాకెట్లు ఉండే అధ్యక్ష. బాటిల్లో తీసుకొచ్చి దానికి వారిని వాహిని అని చెప్పి పెద్ద పెద్ద పాకలేసి కూర్చుండే కుర్చీలు టేబుల్స్ వేసి సప్లై చేసినటువంటి పార్టీ అధ్యక్ష. పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి. ఈ భారతదేశంలోనే వీళ్ళే ఆదర్శం అధ్యక్ష. సారా ఎలా బాటిలింగ్ చేయాలి, దానికి పేరు ఎలా పెట్టాలి, దాన్ని జనం ఎట్టా తాగించాలని చెప్పి దారి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. దయచేసి మీరన్నా పార్టీ మారండి, లేదంటే మీ నాయకుడన్నా మార్చేసుకోండి. లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు కలిసి కట్టగట్టుకునే ఏటో కొట్టుకుపోయేటువంటి ప్రమాణం ఉంది. కాబట్టి మీ 4-5 ఆ పార్టీలో కొద్దిగా వాళ్ళందరికన్నా బెటర్ గల వ్యక్తులు, మీరు దయచేసి కూర్చుని సభనవటానికి సహకరించాలని చెప్పి గొట్టిపాటి రవి గారు కానీ, గణబాబు గారు కానీ, లేకపోతే మన ఈ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి హోమ్ మినిస్టర్ ఆయన ఎస్పీలతోనూ డిఐజీలతోనూ మాట్లాడుతున్నా అని చెప్పినాడు. కాబట్టి అటువంటి గతంలో పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్ గారు కానీ, జోయస్ గారు కానీ, భవానీ గారు కానీ సభకు సహకరించాలని చెప్పి వీళ్ళని చిడతలు కొట్టి ఎట్టి బస్సులో సస్పెండ్ అయ్యి రమ్మని చెప్పి బాబు గారు చెప్పాడు. మీరు ఆయన మాట